అతి గారాభం వల్ల ధైర్య చెడిపోయాడు సంకేత్. అప్పుడప్పుడు నా పెంపకంలో ఏదో లోపం ఉందేమో అనిపిస్తుంది బాబు. నేను వాడికి మంచి సంస్కారాన్ని నేర్పలేకపోయాను. కానీ బాబు, నేను నిస్సహాయుడిని, ఏం చేయగలను? విద్య అనారోగ్యం కారణంగా నేను వాడి మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. మీరంతా ఇక్కడ ఇంకేం చేయమంటారు? మీరు ఇలా మీ కొడుకుల కంటే కూడా పని మనుషులకే ఇంపార్టెన్స్ ఇస్తే ఇక మేమేం చేయగలం? మీకు ఈ ఫ్యామిలీ రెప్యుటేషన్ గురించి ఏం దిగులు లేనట్టుందిగా. మీరు ధైర్యాన్ని స్ట్రెయిట్ గా అరెస్ట్ చేయించారా? అలాగా? అంటే మీరందరూ ఇక్కడికి వచ్చింది నన్ను తప్పు పట్టడానికా? అయినా మీకు లోకం గురించి చింతుందా? అరే, మన ఇంటి గురించి ఆలోచించండి. భ్రష్టు పట్టిపోతుంది. మావయ్య, మన ఇల్లు ఎంతో బాగుండేది. మీరు అనవసరంగా ధైర్యం మీద చూడమ్మా, పోలీసులకి. నేను చేసిన దానికి నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అలాగే వినండి, సంతోషి స్పృహలోకి వచ్చిన తర్వాత తను కూడా ఇదే వాంగ్మూలం ఇస్తుంది. నిజం నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా విషయం ఒకటే, నిజం నిజమే అవుతుంది. ధైర్య, నా బంగారు తండ్రి, నువ్వు బానే ఉన్నావు కదా? వదినా, ఇంకాసేపు మీ అబ్బాయిని గారాభంగా చూసుకోండి. సంతోషి స్పృహలోకి రాగానే ఏది నిజమో ఏది అబద్ధమో తేలిపోతుంది. అప్పుడు తెలుస్తుంది ఈయన ఇంటికి వెళ్తారో లేక జైలుకి వెళ్తారో. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ స్పృహలోకి వచ్చిందండి. మీరు వెళ్ళి ఆమెను కలవచ్చు. అండ్ ప్లీజ్ ఒక్కొక్కరిగా వెళ్ళి కలవండి. నేను వస్తున్నా. ఆగండి, ముందు నేను వాంగ్మూలం తీసుకుంటాను, ఆ తర్వాతే మీరు వచ్చి ఆవిడని కలవండి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీ తలకి గాయం ఎలా అయింది? అయ్యో, ఏమండి మరిది గారు? మాధురి, అరే ఏమైందే? అనర్థం జరిగిపోయింది. ఏమంత కొంపలు మునిగిపోయాయని నెత్తి నోరు మొత్తుకొని గావు కేకలు పెడుతున్నావు? అత్తయ్య గారు, పుష్ప గారు ఇప్పుడే ఫోన్ చేశారు. ఆవిడేం చెప్పిందంటే కాలు జారి పడ్డం వల్ల మన సంతోషికి బాగా గాయాలయ్యాయట. ఇప్పుడు తను హాస్పిటల్లో ఉందట. భగవంతుడా, మన అమ్మాయి బాగానే ఉంది కదా? నువ్వు అడగలేదా సంతోషి ఎలా పడిపోయిందో? కొన్ని చిత్రంగా మాట్లాడుతున్నారే. నాకు నోట మాటే రాలేదు, ఎలా పడిపోయిందని అడగాలట. సరే సరేలే, అప్పుడు అడగలేదు సరే, ఇప్పుడు ఫోన్ చేసి అడుగు, కనుక్కో మన సంతోషి ఇప్పుడు ఎలా ఉందో. అత్తయ్య గారు, తను ఇంకా చావలేదు, బతికే ఉంది, దిగులు పడకండి. వాళ్ళు దానికి చాలా పెద్ద హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారట. సంతోషి మాత, నీకు శతకోటి ధన్యవాదాలు తల్లి. అత్తయ్య గారు, అది పుష్ప గారు ఏమన్నారంటే మనలో ఎవరైనా ఒకరు అక్కడికి మన సంతోషిని చూసుకోవడానికి వస్తే బాగుంటుంది అన్నారు. నేను వెళ్తాను మన సంతోషిని జాగ్రత్తగా చూసుకునేందుకు. దమయంతి, నువ్వు పంచే, నువ్వు కూడా నాతో పట్రా. మన ఇద్దరం కలిసి అక్కడ ఉంటే ఏం జరిగినా చూసుకోవచ్చు కదా. నేను మీకు తోడొస్తే బాగానే ఉంటుంది. అక్కడ పని చేసి చేసి నా ఒళ్ళు హోనం అయిపోతుంది. అత్తయ్య, నాకైతే ఉదయం నుంచి ఈ మోకాలు చాలా బాధ పెడుతోంది. నొప్పి ఎంతగా ఉందంటే అత్తయ్య 2 అడుగులు వేస్తేనే ప్రాణం పోయేలా ఉంది. అంత దూరం నన్ను ఎలా రమ్మంటారు చెప్పండి?
సరేలే మాధవి, పోనీ నువ్వురా నాతో పాటు. అత్తయ్య, మీకెలా చెప్పాలో తెలియట్లేదు. ఉదయం 5 గంటల నుంచి ఒక్కటే మోషన్స్, పరిగెత్తలేక చచ్చిపోతున్నానంటే నమ్మండి. ఒకవేళ నేను మీతో పాటు వస్తే దారిలో చాలా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని. తస్సదియ్యా అక్క, నీకే నటించడం తెలుసనుకుంటున్నావా? నేను నటించడం మొదలెడితే ఆ నంది అవార్డే పరిగెత్తుకుని రావాలి నాకు. సరేలే, మీరిద్దరిలో ఎవరూ రారు కదా. సరే, నేను ఒక్కదానే వెళ్తాను. మీరందరూ చాలా స్వార్థపరులు. మీకేమైనా పనుంటే సంతోషి సంతోషి అంటారు. అమ్మా, కొంచెం ఉండు, నేను నీతో పాటు వస్తాను. సంతోషి మా కోసం ఎంతో చేసింది కదమ్మా, నా ప్రాణాలు కాపాడింది కదా. నాకు కూడా తనకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేసే బాధ్యత ఉంటుంది కదా. నిజమే చెప్పారు మరిది గారు. సమయానుసారం మనందరం కూడా మన బాధ్యతలు నిర్వర్తించాలి కదా. ఏంటి, మీరు వెళ్ళండి, మీకు కూడా కూతురే అవుతుంది కదా. పదండి, త్వరగా వెళదాం. సంతోషి అక్కడ ఏ పరిస్థితిలో ఉందో ఏంటో. జనార్దన్, రా బాబు. అక్క దగ్గరికి నేను మీతో పాటు వస్తా. తిన్ను బంగారం, నువ్వు మాతో రావచ్చు. రండి అన్నయ్య, బయలుదేరండి. పదరా. అవసరం ఉంటే తప్ప మరిది గారు శ్వాస కూడా తీసుకోరు. అంత దూరం వెళ్ళడానికి అవసరం ఏమొచ్చిందో. ఖచ్చితంగా ఇందులో ఏదో మతలబుంది. అయినా తీను వాళ్ళ నాన్న నేనే పంపించాను కదా. ఆయన దగ్గర నుంచి మొత్తం విషయం ఎలాగైనా సరే రాబడతాను. అందుకేగా ఆయనకి నేను తోడుగా వెళ్ళమన్నాను. అయినా మీకు విషయం చెప్పనా, మీరు చాలా లక్కీ అండి. తనకి యాక్సిడెంట్ కాలు జారడం వల్లే జరిగిందని లోపల విక్టిమ్ చెప్పింది. మరి అప్పుడు మీరు లక్కీయే కదా, చట్టం నుండి తప్పించుకున్నారు మీరు. ఒక సహాయం చేసి నువ్వు చాలా గొప్పదనం అయిపోయావు కదా సంతోషి. నువ్వు ఒక సహాయం చేసావు గనక నేను ఒక సహాయం చేస్తాను. హలో, డాక్టర్ అవస్థి? ఎస్, డాక్టర్ అవస్థినే. మీరెవరో మాట్లాడుతున్నారు? డాక్టర్, నేను ధైర్యం మిశ్రాన్ని మాట్లాడుతున్నాను. సంతోషికి ట్రీట్మెంట్ మీరే చేస్తున్నారు కదా? అవును, నేనే చూస్తున్నాను. చెప్పండి, ఏంటి విషయం? నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, సంతోషి ట్రీట్మెంట్లో ఎలాంటి లోటు జరగకూడదు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మీరు కాంప్రమైజ్ కాకండి. అలాగే. ప్రణామాలు బ్రహ్మదేవా. దేవేంద్రులు లేకపోతేనే నేను ఆయన ధర్మపత్నిని. బ్రహ్మదేవుల వారిని విన్నవించుకుంటున్నాను. తమరిని ఈ సభకు ప్రాతినిధ్యం వహించవలసిందిగా, నిర్ణయించాల్సిందిగా. దేవి పౌలోమి, మీరు నన్ను సందిగ్ధంలో పడివేశారు. నేను మీ విన్నపాన్ని త్రోసిపుచ్చనూ లేను, అలాగే గోమాతను శిక్ష పడకుండా ఆమెను కాపాడనూ లేను.